హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బేబీ టాక్స్ బై అల్లు. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ప్రేరణది తప్ప విష్ణుది తప్ప కామెంట్ చేయండి. మనం కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా పృథ్వీ ఆట ఎంతమందికి నచ్చలేదో చెప్పండి. ఎపిసోడ్ స్టార్టింగ్కి నిఖిల్కి యష్మికి గొడవతో స్టార్ట్ అయిందండి. నిఖిల్ అంటున్నాడు మీ వాడు చేత్తో పగలగొట్టాడు అని. యష్మి ఏమో నీ స్టిక్ ఆగిపోయినప్పుడు కూడా మీ సంచాలకు ఆపకూడదు కదా, ఆపే రూల్ అయితే లేదు, ఎందుకు ఆపింది అని. ఇలా వీళ్ళకి గొడవ సాగుతూనే ఉంది. ఇంకా మణికంఠ ఏమో మధ్య మధ్యలో పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు. విష్ణు ఏమో మధ్యలో వీడియోస్ చూపించండి బిగ్ బాస్, అందరికి క్లారిటీ వచ్చేస్తుంది అని అంటుంది. ఇక నిఖిల్ ఏమో తను ఊపిరి అన్నప్పుడు కాలు మీద కొట్టినా అది నా ఫాల్ట్ అంటున్నాడు. అదైతే ఫాల్ట్ కాదు, తన ఆటలో లైక్ రెస్ట్ తీసుకోవడానికి ఉన్నప్పుడు మనం కొట్టకుండా ఉండలేము కదా, అది ఒకటి. తర్వాత ఏమో ఇంకా నిఖిల్ ఇలా అంటున్నాడు, బయటకు వెళ్ళినా పర్లేదు లోపలికి రావాలి అని. ఎంత చెప్పినా సంచాలకు ఎంత చెప్పినా రాలేదు కాబట్టి ఆ పాయింట్ తీశాడు నిఖిల్. తర్వాత ఇంకా యష్మి ఎంతసేపు లైక్ ఒక్కొక్కరు మాట్లాడండి అని చెప్తున్నా, అరిచే కొద్దీ పక్కకి వెళ్ళి మాట్లాడు, పక్కకి వెళ్ళి అరుచుకో అని అన్నాడు. ఇంకా యష్మి కూడా నువ్వెవడు చెప్పడానికి అనింది. ఎవడు అంటావేంది రెస్పెక్ట్ లేకుండా అని. ఇలా వాళ్ళకి గొడవ జరిగింది. కానీ ఎంతసేపు పట్టలేదులేండి వాళ్ళు కలిసిపోవడానికి, లైవ్లో త్వరగానే కలిసిపోయారు. యష్మి ఏమో ఫుడ్ గురించి కాబట్టి నేను పోరాడుతున్నా అంటుంది. నిఖిల్ వాళ్ళు కూడా ఫుడ్ గురించి కాబట్టే కదండి పోరాడుతుంది, ఇద్దరిది ఒకటే. ఇంకా మనకంటే ఏమో అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నాడు, నువ్వు చేత్తో పగలగొట్టావా అని. అబ్బాయి ఏమో స్టిక్ విరిగిపోతే నా మిస్టేక్ కాదు, చేత్తో పగలగొట్టలేదు, అయినా చేత్తో బెలూన్స్ ఎలా పగులుతాయి అంటున్నాడు. చేత్తో బెలూన్స్ పగలవా? నెక్స్ట్ ఇంకా మనకంట వచ్చి నువ్వు చెప్పన్నా, నువ్వు బయటకు వెళ్ళి కొట్టలేదని లేదా చేత్తో పగలగొట్టలేదని, నేను ఆ పాయింట్ మీద నిల్చుంటా అంటే నువ్వేం చేయకు, నువ్వు కామ్గుండు అని అబ్బాయి అంటున్నాడు. ఇంకా ప్రేరణ యష్మి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. యష్మి అంటుంది లైక్ ఇద్దరిది ఈక్వల్ మిస్టేక్స్ ఉన్నప్పుడు ఆ గేమ్లో ఫస్ట్ పాయింట్ తీసుకోవచ్చు కదా, ఒంటి మీద ఎవరికైతే ఎక్కువ బెలూన్స్ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటుంది. కానీ ఇక్కడ సంచాలకి ఏం చేసిందంటే ఎంతసేపు చెప్పినా అబ్బాయి లోపలికి రాలేదు కాబట్టి తను ఫస్ట్ పాయింట్ కన్సిడర్ చేయకుండా ఇక్కడ కింద ఎక్కువ బెలూన్స్ ఎవరికి ఉన్నాయో అవి కన్సిడర్ చేసింది. నెక్స్ట్ సీత అయితే సోనియాకి చెప్తుంది, మీరైతే కావాలని చేయలేదు, మన బలూన్స్ ఫార్చునేట్లీ అలా వచ్చేసాయి అంతే అని, అక్కడ ఉన్నాయి కాబట్టి అవే వచ్చాయి అని చెప్తుంది, మీరేం ఫాల్ చేయలేదు అని. నాకు ఒక్క డౌట్ అండి, అన్నిటికీ అరిచే సోనియా తన మీద ఇంతమంది అరుస్తున్నా అరవలేదు. లైక్ తను ఏదో స్ట్రాటజీలోనే ఉంది, లైక్ ఎందుకు ఊరికే అరవడం అని. ఇంకా పృథ్వీ ఇలా చెప్తున్నాడు, లైక్ విష్ణు స్టిక్ ఇవ్వడం మన ఫాల్ట్ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం వాళ్ళకు ఉండడం వల్ల ఇంకా నబీల్ ఓర్ ఓమ్ని పంపించిండొచ్చు కదా, అది వాళ్ళ ఇష్యూ అని చెప్తున్నాడు. ఇంకా అబ్బాయి ఏమో వాళ్ళ క్లాన్ మెంబర్స్కి మన కుకింగ్ మనమే చేసుకుందాం, మన వెజల్స్ మనమే కడుక్కుందాం అని చెప్తున్నాడు. ఇంక మనం ఏం వర్క్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఈ ఓడిపోయారు కదా ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ వర్డ్స్ అని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిందండి విష్ణు దోశ గొడవ. ఇక్కడ ఏమైందంటే విష్ణుకి ఆకలేసి వచ్చిందంట అక్కడికి. ఇంకా వచ్చేసరికి తను ప్రేరణ వేస్తుంది, ప్రేరణ మణికంఠ ఉన్నారు అక్కడ. మణికంఠ ఏమో విష్ణుకి ఒక దోశ కావాలంట వెయ్యి అని చెబితే ఇంకా ప్రేరణ ఐ డోంట్ కేర్ ఇది మనకే అన్నట్లు అంటుంది. వేద్దాంలే ఆకలి అంటుంది కదా అని మణికంఠ అంటాడు. ఈ తర్వాత ఏమంటుంది విష్ణు మొన్న 2 eggs కోసం నామినేట్ చేసింది కదా, దాని గురించి చెప్తుంది అనమాట. ప్రేరణ ఎవరికి ఆకలి ఫుడ్ అంతా ఒకటే కదా, నీకు గుర్తుంటే 2 eggs పైన నన్ను నామినేట్ చేసావని చెప్తుంది. ఆ పాయింట్స్ తీసుకొస్తుంది అనమాట. ఇంకా మనకంటే చెప్తున్నాడు లైక్ ఆ అమ్మాయికి రాదు అందుకే అడుగుతుంది అని ప్రేరణకు చెప్తున్నాడు. ఇంకా ప్రేరణ లైక్ ఆ దోశ వేసి ఇచ్చింది, తనది ఫస్ట్ అయిపోయిందని వేసి ఇచ్చింది. ప్రేరణ దోశ తిరిగేసేటప్పుడు ఆ ప్యాన్ మీద కొంచెం అట్లా పడి ఇట్లా తిప్పినప్పుడు కూడా కాసేపు పెట్టకుండా వెంటనే త్వరగా వేసేయాలనో ఏమో తెలియదు కానీ విష్ణు ప్లేట్లో వేస్తుంది. ఇలా వేసినప్పుడు విష్ణు కొంచెం ఫీల్ అయ్యి మణికంఠ అని అడుగుతుంది అనమాట, నువ్వు ఎలా వేస్తావో వెయ్యి అని. దోశ వేయడంలో బాగానే వేసింది కానీ ఇక్కడ ప్యాన్లో తిప్పడం ఇట్లా ఫాస్ట్గా వేసి ఇచ్చినట్టు అనిపించింది. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ప్రేరణ మూత అలా పెట్టి వేయడం వల్ల విష్ణు ఫీల్ అయింటుంది. అంతకుముందు వెయ్యనని మళ్ళీ వేసింది కదా, దీనివల్ల కొంచెం ఎక్కువ హర్ట్ఫుల్ అయింటుంది. లైక్ కొంచెం వాళ్ళు చేసినా మనకు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేరణ మణికంఠతో అంటుంది అనమాట, నీకు ముందే చెప్పాను కదా ఇలా ఇలా అని, తనకు రాదు అందుకనే వేయమన్నాను అని మణికంఠ అంటాడు. నువ్వు మహాన్ అయిపో అంటుంది. ఇది కూడా విష్ణు వినింది. ఇంకా దీనికి ఇంకా ఏడ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళ క్లాన్ మెంబర్స్ అంతా చూసి ఏడ్చిందని అంతా విష్ణు దగ్గరికి వస్తారు. ఇంకా నిఖిల్ ఏమో అడుగుతాడనమాట లైక్ మణికంఠ అని ఏమైంది అని. మణికంఠ ఇలా చెప్తాడనమాట, విష్ణు వచ్చి నాకు ఆకలేస్తుంది ఇయ్యవా దోశ అని అడిగింది. ఇక్కడ ప్రేరణ అయితే విల్లింగ్నెస్తో వేసినట్టు అనిపించలేదు, దానివల్ల ఫీల్ అయింది విష్ణు అని చెప్తాడు.
ఇంకా వీళ్ళంతా ప్రేరణ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఎందుకు ఇలా వేసావు, ఫుడ్ అందరికీ ఒకటే కదా అని. ఇక ప్రేరణ కూడా అంటుంది, నేనేం అలా వేయలేదు, నార్మల్గానే వేసాను అంటుంది. ఇంకా మనకంటే కూడా సపోర్ట్ చేస్తారు, లైక్ ఇంటెన్షన్గా అయితే ఏం వేయలేదు ఆమె, లైక్ ఏదో రష్లో అలా చేసింది అంతే అని చెప్తాడు. విల్లింగ్నెస్తో వేయలేదని తను విష్ణు హర్ట్ అయ్యిందని చెప్తాడు. విష్ణు ఏమో ఇలా వేసింది అని చెప్తూనే ఉంటుంది, జైల్లో వాళ్ళకి వేసినట్టు అని. అలా వేసినట్టు అయితే అనిపించలేదు, కానీ ప్యాన్లో అట్లా తిప్పినప్పుడు కొంచెం అట్లా అనిపించింది అంతే. తన ప్లేట్లో వేసేటప్పుడు అయితే నార్మల్గానే వేసింది. నబీల్ చెప్తుంటాడనమాట, మణికంఠ వల్లే ఇది పెద్దగా అయ్యింది అని. అక్కడ మణికంఠ వల్ల అయితే పెద్దగా కాలేదు, మణికంఠ మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈ పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళకి చెప్పాడు, లైక్ నార్మల్గానే చెప్పాడు, కానీ జరిగినట్టే చెప్పాడు, కానీ ఎగ్జాగరేట్ చేయలేదు ఏ విషయం. వీళ్ళు తప్పుగా అనుకుంటున్నారు. ఇంకా ప్రేరణ కూడా మణికంఠ దగ్గరికి వెళ్ళి నీ వల్లే ఇది పెద్దగా అయింది అని అంటుందన్నమాట. ఇంకా మణికంఠ నీ మిస్టేక్ నా మీద రబ్ చేయకు అని వస్తాడనమాట తను లోపలికి వచ్చినప్పుడు ఇంకా ఎంతసేపు అడుగుతాడు, ఎందుకు నా మీద రబ్ చేస్తున్నావు ఇలా అంటే ప్రేరణ వచ్చి షర్ట్ అప్ అంటుంది. ఇంకా మనకంటే కూడా షర్ట్ అప్ అని అంటాడు, నువ్వు షర్ట్ అప్ అయితే నేను కూడా షర్ట్ అప్ అంటాను అని అంటాడు. ఇంకా వర్స్ట్ వేలో పోరా ఇలా చాలా అసలు లెక్కలేనట్టు మాట్లాడుతుంది మనకంట అని. ప్రేరణ ఏమో విష్ణు దగ్గరికి వెళ్ళి క్లారిటీ ఇద్దామని జరిగింది చెప్తుంటుంది, ఇలా మా క్లాన్లో ఇలా చెప్పారు, మా చీఫ్ ఇలా ఎవరికి వేయకండి, మన పనులు మనమే చేసుకుందాం అన్నట్టు చెప్పాడు, దానివల్ల అలా జరిగింది అంతే, నీ కోసం ఏమీ కాదు అన్నట్టు చెప్తుంటుంది. ఇంకా సీత కూడా చెప్తుంటుంది, ఎందుకు మనకంట అని రాగి అంటున్నారు వాళ్ళు అని. నిజమే లేండి, అసలు యష్మి కూడా లైవ్లో చూసాము, వాడేందే వీడేందే అని మాట్లాడుతుంది. అప్పుడు మనకంట కూడా నేనేమైనా అది ఇది అన్నానా అంటే ఇలా ఉరిమి చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏమో సోనియా బై పృథ్వీ నిఖిల్ వీళ్ళు కూర్చున్నారు. పృథ్వీ సోనియా పైన అలిగాడంట, ఎందుకు అని సోనియా అడుగుతుంది, తనేం చెప్పలేదు. ఇంకా నిఖిల్ బయటకు తీసుకుపోతే అప్పుడు చెప్తాడనమాట పృథ్వీ, నువ్వెవడరా చెప్పేకి అనిందంట సోనియా, తను సంచాలకుగా చేసేటప్పుడు దానివల్ల ఫీల్ అయ్యాను అన్నాడు. ఎందుకంటే తను రిలేషన్ పెట్టుకున్నాడు కదా, ఒక రిలేషన్ ఒక బాండ్ ఉంది కాబట్టి నేను ఆగాను, ఇంకెవరైనా అయితే నేను ఎవరో చెప్పేవాడిని అన్నట్టు అంటున్నాడు. మళ్ళీ వాళ్ళు కలిసిపోయారులేండి మంచిగానే. ఇంకా సీత విష్ణు వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ ఎంతసేపు సోనియా మాటలే వింటున్నాడు, ఏదైనా ఏమైందిరా అని, ఏ విషయం చేయాలన్నా ఏమైంది అని. నాకు తెలిసి ఇది వీకెండ్లో చెప్పచ్చు నాగార్జున గారు కూడా, లైక్ నువ్వు సోనియా మాటల మీద నడుపుతున్నావా నీ క్లాన్ని అని కూడా అనొచ్చు. నిఖిల్ గేమ్ ఏమో చాలా బాగా ఆడుతున్నాడు, కానీ సోనియా వల్ల కొంచెం గేమ్ అంతా డౌన్ అవుతుంది అనిపిస్తుంది. సోనియా గేమ్ కూడా డౌన్ అవుతుంది రోజుకి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బంగారు కోడి పెట్ట వచ్చనండి అని సాంగ్ వేశారు. ఇది ఎందుకో ఇప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే మనకు సీజన్ 5లో ప్రభావతి టాస్క్ అనేది కదా, ఆ టాస్క్ ఇప్పుడు పెట్టారు, దానివల్లే ఆ సాంగ్ వేశారు అనుకుంటున్నా. ఇంకైతే గేమ్ ఇలా స్టార్ట్ అవుతుందండి. నేను మళ్ళీ వచ్చేసాడు ఆ లింక్స్, మీకు నన్ను మిస్ అయ్యారో లేదో కానీ నేను మిమ్మల్ని మిస్ అయ్యా, అందుకే ఈ ప్రభావతి వచ్చేసింది, ముందు కంటే పెద్దగా మరింత మెరుగ్గా ప్రభావతి 2.0 అని ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ గేమ్ అయితే ఫిజికల్ టాస్క్, ఖచ్చితంగా ఎవరికొరికి దెబ్బలు జరుగుతూనే ఉంటాయి, ఒకరినొకరు తోసుకోవడం జరుగుతూనే ఉంటుంది. కానీ పృథ్వీ ఓవర్ అగ్రెసివ్ అయ్యాడు. ఇంకా ఓం గారు మెసేజ్ చెప్తున్నాడు, నో పృథ్వీ నో పృథ్వీ నో పృథ్వీ అని, కానీ పృథ్వీ చేస్తూనే ఉన్నాడు. ఇంకా అది చేసినా పర్వాలేదండి, కొంచెం చేసినా పర్వాలేదు, కానీ 2-3 హ్యాండ్ గెస్టర్స్ చేశాడు, దానివల్ల పృథ్వీ బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి కూడా నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో మాట్లాడతారనుకుంటున్నాను. ఇంకా ఈ గొడవలు జరుగుతుండగా మనకంట పడిపోతాడు, ఇంకా మెడికల్ రూమ్కి తీసుకుపోతారు. ఇంకా అందుకని ఆ అబ్బాయి ఇంకా నువ్వు వాడకు మనకంట అని చెప్తాడు. ఇంకా దీంతో మనకంట వెళ్ళి ఒక మూలకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఏడుస్తుంటే ఇంకా అబ్బాయి వెళ్ళి నీకు 2 ఉన్నారా బయట, వాళ్ళ గురించి ఆలోచించు అంటే, అవును నాకు వాళ్ళిద్దరు కావాలంటే నేను ఇది గెలవాల్సిందే అని అంటున్నాడు. ఇది మనకంటే ఇలా అనడం చాలా తప్పు, ఎందుకంటే ఎవరైనా వినేవాళ్ళు ఏమనుకుంటారు అంటే తన దగ్గర డబ్బులు ఉంటేనే వాళ్ళు వస్తారా, అలా ఏం కాదు కదా, నువ్వు ఇంకా వాళ్ళని బ్యాడ్ చేస్తున్నావు మనకంట. ఇంకొకటి ఏమంటే మనకంట గేమ్ ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి చాలా ఇంప్రూవ్ అయింది, మనమే చెప్పుకున్నాం. ఇంకా మళ్ళీ ఇలా ఎమోషనల్ యాంగిల్స్ తీసుకొస్తూ ఉన్నాడంటే మనకంట గేమ్ డౌన్ అవుతుంది బాగా, ఇది మనకంట చూసుకోవాలి.
ఇంకేమో విష్ణు బాల్స్ దాచుకుంది అని నబీల్ అంటున్నాడు. నువ్వు అక్కడ పెట్టుకుంటే నేను టచ్ చేసిన అని చెప్తున్నావు అని అంటున్నాడు. విష్ణు ఏమో నేను అక్కడ పాయింట్ తీయలేదు కదా మళ్ళీ బయటకు వచ్చి అంటుంది. ఆడుతున్నప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్నాను అంతేగాని మళ్ళీ బయటకు వచ్చి నేను పాయింట్ రైజ్ చేయలేదు కదా అని అంటుంది. ఇంకేమో వీళ్ళు నిఖిల్ క్లాన్ వాళ్ళు గెలిచినందుకు లైక్ ఒక ప్లేయర్ని తీయమన్నారు అవతల క్లాన్ నుంచి. నబీల్ని అవుట్ చేశారు వీళ్ళు, ఎందుకంటే నబీల్ అక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి నబీల్ని అవుట్ చేశాడు. అంతే అండి, ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది. పృథ్వీ ఆట ఎంతమందికి నచ్చలేదో కింద కామెంట్ చేయండి. ఇంకా ప్రేరణ వర్డ్స్ లూజ్ అయింది కదా, దాని గురించి కూడా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బీబీ టాక్స్ బై అల్లు. బాయ్.